హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ షో అలర్ట్ బాక్స్ గురించి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు మనం యాప్ని బిల్డ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని ఓపెన్ చేసుకుందాం. సో దానికోసం మనం ఆండ్రాయిడ్ స్టూడియో లేదా విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేసుకోవాలి. సో నేను విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేశాను అండ్ అలాగే ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ని కూడా ఓపెన్ చేశాను అండ్ అలాగే మన టెస్ట్ అప్లికేషన్ని నేను లాంచ్ చేసి పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్లో ఉన్నాం. మన అప్లికేషన్కి ఎటువంటి డేటా మనం ఇంకా ఇవ్వలేదు. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్లెస్ విడ్జెట్ తీసుకుందాం. సో దీని షో డైలాగ్ బాక్స్ కాబట్టి నేను స్టేట్లెస్ విడ్జెట్ తీసుకుంటున్నాను అండ్ అలాగే మన మెటీరియల్ యాప్ అనమాట. సో ఇది మన మెటీరియల్ ప్యాకేజ్. సో ఫ్లటర్ మెటీరియల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం స్కాఫోల్డ్, సో నేను స్కాఫోల్డ్ తీసుకున్నాను. సో మనం స్కాఫోల్డ్లో బాడీ, ఇక్కడ బాడీలో నేను రైజ్డ్ బటన్ తీసుకుంటున్నాను అనమాట. రైజ్డ్ బటన్. సో ఈ ఆన్ ప్రెస్డ్ నల్ ఉంది. సో మనం ఆన్ ప్రెస్డ్ ఈవెంట్ ఇచ్చేసాం. సో తర్వాత ఇక్కడ మనం ఒక టెక్స్ట్ తీసుకోవాలన్నమాట. సో దానికోసం మనం చైల్డ్, సో ఇక్కడ మనం కామా ఇవ్వాలి. సో కామా చైల్డ్ టెక్స్ట్. సో టెక్స్ట్ ఇందులో మనం సో అలర్ట్ బాక్స్, సో అలర్ట్ బాక్స్. సో నేను జస్ట్ అలర్ట్ బాక్స్ అని ఒక టెక్స్ట్ ఇచ్చాను అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ అలర్ట్ బాక్స్ అని మనకు వచ్చేసింది. సో అలర్ట్ బాక్స్ కంటే షో అలర్ట్ బాక్స్ అని ఇద్దాం. సో షో అలర్ట్ బాక్స్ అని మనం టెక్స్ట్ ఇచ్చాం. సో ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం సెంటర్ చేద్దాం. సో ఫస్ట్ సెంటర్ విడ్జెట్తో మనం ర్యాప్ చేసుకుందాం. సో మనకి సెంటర్ వచ్చేసింది అనమాట. సో ఇది వర్కింగ్ బటన్ అనమాట. సో మనకి బటన్ విడ్జెట్ వరకు మనకు కంప్లీట్ అయిందన్నమాట. సో ఇప్పుడు మనం అసలు మనకి ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు ఒక డైలాగ్ అనేది రావాలి. సో మనం ఏం చేయాలంటే అగైన్ మళ్ళీ వైడ్ షో అలర్ట్ డైలాగ్. సో నేను షో అలర్ట్ డైలాగ్ అని తీసుకున్నాను. సో ఇందులో బిల్డ్ కాంటెక్స్ట్. సో బిల్డ్ కాంటెక్స్ట్ అగైన్ సేమ్ ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఇదే ఈ బిల్డ్ కాంటెక్స్ట్. సో మనం బిల్డ్ కాంటెక్స్ట్ ఇక్కడ మనం కర్వీ బ్రేసెస్. సో ఇందులో మనం ఇప్పుడు షో డైలాగ్ అని తీసుకోవాలి. సో నేను షో డైలాగ్ తీసుకున్నాను అండ్ కాంటెక్స్ట్, ఇక్కడ కాంటెక్స్ట్ కూడా కాంటెక్స్ట్. సో క్లియర్. సో ఇక్కడ దీన్ని మనం షో డైలాగ్ వైడ్, దీన్ని వైడ్ కింద సో వైడ్లో తీసుకున్నాం. ఇక్కడ క్లియర్. నెక్స్ట్ మనం కాంటెక్స్ట్ తర్వాత బ్యారియర్ డిస్మిసబుల్. సో మనం బ్యారియర్ డిస్మిసబుల్ దీన్ని ఫాల్స్ చేయాలన్నమాట. సో ఫాల్స్ అండ్ అగైన్ మనకి ఇక్కడ బిల్డర్. సో బిల్డర్ అగైన్ మళ్ళీ బిల్డ్ కాంటెక్స్ట్. సో బిల్డ్ కాంటెక్స్ట్ అగైన్ కాంటెక్స్ట్. సో బిల్డ్ కాంటెక్స్ట్ తరువాత కర్వీ బ్రేసెస్.
సో ఈ కర్వీ బ్రేసెస్లో ఇప్పుడు మనం బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో షో అలర్ట్ బాక్స్ని మనం క్లిక్ చేసినప్పుడు మనకి డైలాగ్ రావాలన్నమాట. సో మీరు అక్కడ ఏదైతే డైలాగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఆ డైలాగ్ని మనం ఇప్పుడు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ రిటర్న్ అలర్ట్ డైలాగ్ అనమాట. సో అలర్ట్ డైలాగ్. ఇప్పుడు డైలాగ్లో నేను డైలాగ్కి వచ్చేసి మనం టైటిల్ ఇవ్వచ్చు. సో టైటిల్ టెక్స్ట్ వచ్చేసి మనం అలర్ట్ డైలాగ్ అని ఇస్తున్నాం. అలర్ట్ డైలాగ్. సో నేను జస్ట్ అలర్ట్ డైలాగ్ అని ఒక టెక్స్ట్ ఇచ్చాను అనమాట. సో మనం కలర్స్ అవన్నీ టెక్స్ట్ అవన్నీ మనం ఒకసారి తర్వాత మాడిఫై చేసుకుందాం. సో ఫస్ట్ అవుట్పుట్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ మాడిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కంటెంట్ ఇవ్వాలన్నమాట. సో కంటెంట్. సో అదేంటంటే మీరు మనకు ఏవైతే మీరు చూపించాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ కంటెంట్లో ఇస్తారన్నమాట. సో నేను కంటెంట్ వచ్చేసి జస్ట్ నేను వెల్కమ్ టు త్రినేత్ర. సో నేను వెల్కమ్ టు త్రినేత్ర అని ఇచ్చాను. సో మనకి ఇక్కడ కంటెంట్ నేను చూపించాలనుకునే కంటెంట్ ఇదనమాట. సో కంటెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం యాక్షన్స్ తీసుకోవాలి. సో యాక్షన్స్ వచ్చేసి మనకి యాక్షన్స్ అనే విడ్జెట్ కాబట్టి యాక్షన్స్ని విడ్జెట్లో తీసుకోవాలి. సో విడ్జెట్. సో ఇప్పుడు ఇక్కడ అగైన్ ఫ్లాట్ బటన్. సో ఫ్లాట్ బటన్ ఎందుకు అంటే మనం బ్యాక్ రావాలనుకున్నా, క్యాన్సిల్ చేయాలనుకున్నా, ఓకే చేయాలనుకున్నా మనం ఇక్కడ బటన్స్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇది ఫ్లాట్ బటన్ అనమాట. సో అంటే మీకు ఏ బటన్ కావాలంటే ఆ బటన్ ఇచ్చుకోవచ్చు. మనకి ఏంటంటే ఓకే కానీ, క్యాన్సిల్ కానీ, ఎస్ కానీ, నో కానీ ఇలాంటివి ఇచ్చినా కానీ మనం చాలా మ్యాక్సిమం ఫ్లాట్ బటన్ యూస్ చేస్తారు కాబట్టి ఫ్లాట్ బటన్ అనమాట. లేదు అనుకుంటే మనం వేరే బటన్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో చైల్డ్, దీనికి కూడా టెక్స్ట్. సో ఇది టెక్స్ట్ వచ్చేసి నేను జస్ట్ ఓకే అని టెక్స్ట్ ఇచ్చేసాను అనమాట. సో దీనికి ఆన్ ప్రెస్డ్, ఎందుకంటే ఇది బటన్ కాబట్టి మనం ఆన్ ప్రెస్డ్ ఈవెంట్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్ ప్రెస్డ్. ఇక్కడ మనకి ఏదో మిస్ అయినది. ఫ్లాట్ బటన్. సో ఆన్ ప్రెస్డ్. సో నేను జస్ట్ ఓకే అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం బటన్ని క్లిక్ చేయగానే మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది అనమాట. సో బ్యాక్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకోవాలి. సో ఇందులో మనం నావిగేటర్ డాట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో ఆఫ్ కాంటెక్స్ట్ డాట్ పాప్. సో ఇంతవరకు మనకి క్లియర్, ఇక్కడ వరకు మనకి క్లియర్గా అయింది. సో ఇప్పుడు మనం బటన్ని క్లిక్ చేసాం. సో బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎటువంటి డైలాగ్ని చూపించట్లేదు. సో డైలాగ్ ఎందుకు చూపించట్లేదు అంటే మనం ఇక్కడ రైజ్డ్ బటన్లో ఇంకా మనం బటన్కి ఇవ్వలేదన్నమాట. సో మనం ఇప్పుడు ఆ బటన్కి మనం చూపించాలి. మనం ఏం చేయాలంటే షో అలర్ట్ డైలాగ్ అనమాట. సో షో అలర్ట్. సో ఎస్, షో అలర్ట్ డైలాగ్ కాంటెక్స్ట్. సో ఇక్కడ మనం
ఎస్ సెమికోల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం యాప్ని రీస్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు జస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. ఎస్ చూడండి, మనకి బటన్ని మనం ప్రెస్ చేయగానే అలర్ట్ డైలాగ్ వెల్కమ్ టు త్రినేత్ర. సో నేను ఇక్కడ వెల్కమ్ టు త్రినేత్ర అని ఇచ్చాను కాబట్టి మనకి ఇక్కడ కంటెంట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే మనం జస్ట్ ఓకే అని బటన్ ఇచ్చాం అనమాట. సో ఆ ఓకే అని బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం జస్ట్ దీనికి టెక్స్ట్ స్టైల్ మార్చుకోవచ్చు. సో స్టైల్, సో టెక్స్ట్ స్టైల్, కలర్స్ డాట్ రెడ్. సో నేను ఫాంట్ సైజ్ ఒక 30 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒకసారి మనం రీస్టార్ట్ చేద్దాం. ఓకే, రీస్టార్ట్ అయింది. ఇప్పుడు మనం డైలాగ్ని ఒకసారి షో చేద్దాం. ఎస్ చూడండి, వెల్కమ్ టు త్రినేత్ర. ఇప్పుడు ఏంటంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది. అండ్ కలర్ అప్లై చేసాం అండ్ ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసాం అనమాట. సో నేను ఇప్పుడు ఒకసారి బోల్డ్ కూడా పెట్టేద్దాం. ఫాంట్ వెయిట్, సో ఫాంట్ వెయిట్ సో డాట్ బోల్డ్. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది బోల్డ్లోకి చేంజ్ అయిపోద్ది. సో మళ్ళీ ఒకసారి రీస్టార్ట్. ఓకే, ఎస్ మనకి వెల్కమ్ టు త్రినేత్ర ఇప్పుడు మంచిగా నీట్గా బోల్డ్ కలర్ చేంజ్ అయింది. సైజ్ అండ్ బోల్డ్, సో అన్ని ఫాంట్ వెయిట్ కానీ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. సో మనం ఇక్కడ ఓకే బటన్ కూడా మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఓకే బటన్ కూడా చేంజెస్ చేయొచ్చు. సో ఒక్కవేళ ఇక్కడ యాక్షన్స్ ఉంది కదా, సో యాక్షన్స్ అంటే ఏంటంటే మనకి ఇలా రైట్ సైడ్లో మనకి బటన్ అనేది రైట్ సైడ్లో చూపించడానికి అనమాట. సో మనం ఏంటంటే ఇక్కడ ఓకే అని ఒక బటన్ తీసుకున్నాం. సో నేను దీన్ని ఏంటంటే మాడిఫై చేస్తున్నా. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎస్ అని చేంజ్ చేశాను. అండ్ అలాగే నేను ఇంకొక బటన్ని సెట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ దీనికి ఫ్లాట్ బటన్, సో మనకి రో అండ్ అలాగే ఫ్లాట్ బటన్ అయి సో మనకి టెక్స్ట్ ఇంకొకటి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ట్రై చేద్దాం. సో నో ఇక్కడ ఎస్. సో మళ్ళీ అది కూడా బటనే కాబట్టి అగైన్ ఎస్. సారీ, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నా, జస్ట్ బటన్ కాబట్టి మళ్ళీ అగైన్ మనం ఫ్లాట్ బటన్ని తీసుకోవాలి. సో ఫ్లాట్ బటన్ ఆన్ ప్రెస్. సో ఇప్పుడు మనం ఫ్లాట్ బటన్లో చైల్డ్, సో టెక్స్ట్ ఇందులో ఇప్పుడు నేను జస్ట్ ఎస్ఆర్ నో అని మాత్రమే మెన్షన్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం సేమ్ నావిగేటర్ డాట్ ఆఫ్ కాంటెక్స్ట్, సో
డాట్ పాప్ క్లియర్. సో ఇప్పుడు ఒకసారి మనం రీస్టార్ట్ చేద్దాం. సో మనం యాప్ని రీస్టార్ట్ చేసాం. ఇప్పుడు షో అలర్ట్ బాక్స్. సో క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ఎస్ ఆర్ నో సో మనకి చూపిస్తుంది అనమాట. అంటే మనం కొన్ని అప్లికేషన్స్లో మనం ఇలాగే ఈ డైలాగ్స్కి మనం ఎస్ ఆర్ నో అనేది మెన్షన్ చేస్తాం. సో అదేంటంటే అంటే అవసరమా లేదా అనేది. సో అది మనం దాన్ని బట్టి చూస్ చేసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు క్లోజ్ దిస్ విండో అని వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, జస్ట్ ఏంటంటే ఎస్ ఆర్ నో అని ఒక మెన్షన్ చేస్తాం అనమాట. ఎస్ అంటే క్లోజ్ అయిపోతుంది, నో అంటే అలానే రన్ అవుతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు నేను జస్ట్ ఈ షో అలర్ట్ బాక్స్ని క్లిక్ చేసి మనం సో ఇలా ఉంది కదా, నేను జస్ట్ ఎస్ అని కొట్టినప్పుడు ఈ అలర్ట్ బాక్స్ క్లోజ్ అయిపోతుంది అనమాట. నో అని కొట్టినప్పుడు అలర్ట్ బాక్స్ అలానే ఉంటుంది. సో దానికోసం ఏంటంటే జస్ట్ ఇక్కడ అన్ప్రెస్డ్ మనం ఈ పాప్ కాంటెక్స్ట్ దగ్గర జస్ట్ ఈ పాప్ని నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసి జస్ట్ ఇప్పుడు మనం ఒకసారి రీస్టార్ట్ చేద్దాం. ఓకే, రీస్టార్ట్ అయింది అప్లికేషన్. సో ఇప్పుడు మళ్ళీ మనం షో అలర్ట్ బాక్స్. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఎస్ అని ప్రెస్ చేస్తేనేమో మళ్ళీ బ్యాక్కి మన బటన్ దగ్గరకు వచ్చేసింది. ఒకవేళ నో అని ప్రెస్ చేస్తే సో చూడండి, నో అని ప్రెస్ చేస్తే మన డైలాగ్ బాక్స్ అనేది బ్యాక్కి వెళ్ళట్లేదు. సో ఇదన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.